నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్, చాలా మీరు హనుమత్ ఉపాసకులు, మీతో ఈ విషయం మాట్లాడాలి అని అనిపించింది. హనుమంతుడికి సంబంధించినటువంటి సినిమా రావటం, ఎట్లాంటి ఏ మెన్స్ కైనా ఇన్స్పిరేషన్ హనుమాన్ మాత్రమే. అది హీమాన్ అనుకోండి, స్పైడర్ మ్యాన్ అనుకోండి, ఐరన్ మ్యాన్, ఏ మ్యాన్ కైనా హనుమాన్ ఇస్ ద ఇన్స్పిరేషన్. వాళ్ళందరూ ఆయన రోమాల్లోంచి పుట్టిన వాళ్ళు. వావ్, ఇది ఇంకా బాగుంది. చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా సంతోషం. రికార్డ్స్ ని తిరగరాస్తోంది. అయితే హనుమాన్ కి అడ్డుపడిన అటువంటి సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి హనుమాన్ ముందుకు వెళ్ళటం అనేది డెఫినెట్ గా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదే హనుమాన్ అని కాదు, ఒక చిన్న హీరో ఫిల్మ్. సో ఆ రేంజ్ లో అండ్ విజువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. వాళ్ళకున్నటువంటి బడ్జెట్ లో ఇంత వండర్ ఎలా క్రియేట్ చేశారు అంటూ రావడం అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి సంబంధించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కొంతమంది జీవితం కోసం పనిచేస్తారు, కొంతమంది భోజనం కోసం పనిచేస్తారు. జీవితం కోసం పనిచేసే వాళ్ళు సాధించే సక్సెస్ హనుమాన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భోజనం కోసం పనిచేసే వాళ్ళు, నాకు ఇంత రెమ్యునరేషను, దీనికి ఇంత రెమ్యునరేషను, ఈ సినిమాకి ఇంత బడ్జెట్, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు కాదు. నేను ఒక సూపర్ హిట్ కొట్టాలి, నాకు ఒక బ్రేక్ ఈవెన్ రావాలి, నేను ఒక అద్భుతమైన సినిమా తీస్తాను అని కష్టపడి, నిరంతరం కష్టపడి, నాకేం వచ్చింది, నాకేం మిగిలింది అని కాకుండా స్క్రిప్ట్ మీద వర్క్ చేసి దాన్ని అద్భుతంగా తెరకెక్కించి దాన్ని విజువల్ వండర్గా మార్చి ఒక తక్కువ బడ్జెట్లో తీసి హనుమాన్ లాంటి విజయం, ఆ డైరెక్టర్ వర్క్ నిజంగా ప్రశంసనీయం. ఎందుకంటే అబ్బాయి అంత తక్కువ బడ్జెట్లో చేశాడంటే కారణం ఏంటంటే, ఇప్పుడు సినిమా బడ్జెట్ ఎక్కడ పెరిగిపోతుందంటే, మీకు ఒక తేజ హీరో అయినా, లేకపోతే ఇంకొక రవితేజ హీరో అయినా, ఇంకొక నాగార్జున గారి హీరో అయినా, ఏ హీరో అయినా డే టు డే షూటింగ్ చేయడానికి అయ్యే ఖర్చులు తేడా ఉండదు. అదే ఉంటుందా? అంతే ఉంటుంది. మోరార్లెస్. అంటే వీళ్ళు గ్రాండ్గా తీస్తారా, గ్రాండ్నెస్ కొంచెం పెరుగుతుంది తప్ప, బట్ 100 కోట్ల తేడా ఎక్కడ వస్తుందంటే రెమ్యునరేషన్స్ పెరిగినప్పుడే వస్తుంది. అయితే ఈయనకి ఈ విషయాలు ఎలా తెలుసు? జ్యోతిష్కులు కదా అనుకుంటే, గతంలో ఆయన సినిమా ఇండస్ట్రీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి దాని రీత్యా చెప్తున్నారు. అంతేనండి? అంతేనండి. రైట్. సో ఏంటంటే బడ్జెట్, ఇప్పుడు భోజనం పెడతారు, ఇప్పుడు పనిచేసే వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఏ సినిమాకైనా, ఏ హీరో సినిమాకైనా భోజనాలు అంతే కాస్ట్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ అవే ఖర్చు. ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో డ్రాస్టిక్ చేంజెస్ ఎక్కడొస్తాయి అంటే, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంలో, లెక్క లేకుండా ఖర్చు పెట్టడంలో పెరుగుతాయి, రెమ్యునరేషన్స్ రూపంలో పెరుగుతాయి, లేదా వర్కింగ్ డేస్ విషయంలో పెరుగుతాయి. మోరార్లెస్ ఏ సినిమాకైనా అంతే. అదే ఇప్పుడు ఈ ప్రశాంత్ వర్మ అనే అబ్బాయి ఈ హనుమాన్ అనే సినిమాని ఒక డెడికేటెడ్గా, తను ఒక ప్యాషన్తో, భక్తిపూర్వకంగా, ఆంజనేయ స్వామి మీద ఉన్న భక్తితో, ఆంజనేయ స్వామి మీద ఉన్న నమ్మకంతో తను ఆ స్క్రిప్ట్ని రాసుకోవడము, ఆ స్క్రిప్ట్ని తెరకెక్కించడము, దాన్ని విజువల్ వండర్గా మార్చడంలో సఫలీకృతుడయ్యాడు. చక్కటి విజయాన్ని సాధించాడు. అంటే ఒక సత్సంకల్పం ఎప్పుడూ కూడా విజయానికి దారితీస్తుంది. సంకల్ప బలం ఎప్పుడు, సంకల్ప శుద్ధి అంటారు దాన్ని. సంకల్ప శుద్ధి ఉండాలి. అంటే నేను బాగుండాలి అని కోరుకోవాలి తప్ప నేనే బాగుండాలని కోరుకోకూడదు. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ ని సాధించడం డెఫినెట్ గా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అయితే హనుమంతుడి గురించి మాట్లాడినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు పులగించిపోయి ఆయన కూడా ఆయన అనుభవాన్ని పంచుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. నేను ఆంజనేయుడు మార్గంలోకి వచ్చిన తర్వాత చిరంజీవిగా వెలుగొందేటటువంటి పరిస్థితి నాకు వచ్చింది, అందరూ కూడా ఆంజనేయ స్వామి మార్గంలోకి రండి అంటూ ఆయన పిలుపునిచ్చారు కదండి. అంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాని ప్రమోట్ చేయడం వల్ల
ఈ మాత్రం స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఎందుకంటే లేకపోతే వాళ్ళకి రిలీజ్కే చాలా ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది పెట్టడంలో వాళ్ళకి థియేటర్లు లేక రెండు థియేటర్స్ రెండు 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 థియేటర్లు 4 థియేటర్లు ఇట్లా చాలా తక్కువ థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ చాలా తక్కువ ఇచ్చి చాలా తక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయ్యేలాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన చెప్పిన మాటలు ఒక విధంగా చూస్తే అది ఆంజనేయ స్వామి సంకల్పమేనేమో ఈయన్ని పంపించి అయ్యా నువ్వు కాస్త దీన్ని ప్రమోట్ చేయని చిరంజీవి గారిని ప్రేరేపించినట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే ఆయన కూడా ఒక వశిష్ట డైరెక్షన్ లో ఒక ఫిల్మ్ రాబోతోంది. ఆయన కూడా విశ్వంభర విశ్వంభర రాబోతోంది. ఆయనకి ఎలా ఉండబోతుందండి ఆయన కెరియర్ విషయం కానీ లేకపోతే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇప్పుడు ఆయన పేరు నేను ఎప్పుడు ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అనే దాంట్లో ఉన్న పవర్ని ఎవరు దాన్ని బీట్అవుట్ చేయలేరు. కానీ ఆయన్ని దగ్గర వాళ్ళు చిరు అని పిలవటము కొన్ని రకరకాల పేర్లు వల్ల ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా చిరు అనేది ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చి పెడుతుంది. అదొకటి అది నెగ్లిజిబుల్ అనుకోండి. ఇప్పుడు తగ్గిపోయింది. అందరూ చిరంజీవి ఇప్పుడు ఆయన చిరు అనే పిలిపించుకునే స్థాయి దాటేసి పెద్దరికాన్ని సంతరించుకున్నారు. ఒక ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారు. సో ఇప్పుడు ఇవాళ ఆయన్ని చిరు అని పిలిచే వాళ్ళు కూడా చాలా తక్కువ. అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారేమో కానీ డిఫరెంట్. బట్ ఆయన అందరూ గౌరవపూర్వకంగా చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అని అంటున్నారు. ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం ఆయన అద్భుతమైన తీరాలకు చేరుస్తుంది. ఇప్పటిదాకా సాధించింది ఒక ఎత్తు. ఇక ముందు ముందు ఆయనకి రాబోయే పదవులు కానివ్వండి, ఆయనకు రాబోయే అవార్డులు కానివ్వండి, ఆయనకు రాబోయే రివార్డులు కానివ్వండి చాలా చాలా చూస్తారు. అవార్డ్స్ ఏమైనా రాబోతున్నాయి? చాలా చాలా అద్భుతమైన పెద్ద పెద్ద రివార్డులు రాబోతున్నాయి ఆయనకి. అవార్డు రాబోతుంది. ప్రభుత్వానికి సంబంధించిన అవార్డు రాబోతున్నాయి. అట్లాగే పదవులు కూడా ఉన్నత పదవులు కూడా రాబోతున్నాయి. రేపొద్దున ఏదన్నా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ గా నియమించే అవకాశం ఉండొచ్చు. ఇంకా కొన్నేళ్ళు ఒక 5-6-10 ఏళ్ళ తర్వాత ఇంతకన్నా ఉత్తమమైన వ్యక్తి ఎవరు దొరుకుతారు, మనం రాష్ట్రపతిగా ప్రతిపాదిద్దామని కూడా అనుకోవచ్చు. సో పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఆయన సేవే మార్గంగా ఎంచుకున్నారు కాబట్టి, అందరికీ సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన సేవలు ఆయన రిటర్న్ బ్యాక్ అవి పే చేస్తాయి. ఆయన ఆయన అందుకోవాల్సిన తీరాలు, ఆయన ఎక్కాల్సిన, ఆయన చూడని విజయాలు కాదు, ఆయన ఎక్కని శిఖరాలు కాదు. బట్ ఇక ముందు వచ్చే విజయాలన్నీ కూడా ఆయన వచ్చి వద్దన్నా కూడా వచ్చి మీద పడతాయి. అవి జరుగుతుంటాయి. ఎందుకంటే ఆయన కష్టజీవి కాబట్టి ఆ కష్టపడే తత్వం ఉంది. ఇవాళకి ఆయన 68 ఏళ్ల వయసులో అలాగ పొద్దున్నే 5ంటికి లేచి 6ంటికల్లా 6-6:30 కల్లా షూటింగ్కి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మిగతా కెమెరామెన్ వాళ్ళు భయపడతారు, మాకన్నా ఎక్కడ చిరంజీవి గారు ముందు వచ్చేస్తారు అని. మీరు వారితో ఎప్పుడైనా పనిచేశారా? లేదా. రైట్. కానీ ఆ టైం మెయింటైన్ చేయటం అదంతా తెలుసు కదా. హార్డ్ వర్కింగ్. పాతకాలం వాళ్ళందరూ ఆ పద్ధతిలోనే ఉన్నారండి. అందుకనే ఆ పద్ధతిలోనే మీకు చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు ఆడుతున్నాయంటే, నాగార్జున సినిమాలు, వెంకటేష్ సినిమాలు వీళ్ళవే ఆడుతున్నాయంటే వీళ్ళు ఆ డిసిప్లిన్ తో ఉన్నారు. ఇప్పటి తరం అంత డెడికేషన్ గా, అంత టైంకి వాల్యూ ఇచ్చి, అంత బడ్జెట్ కి వాల్యూ ఇచ్చి, అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. బట్ వీళ్ళైతే పాత తరం వాళ్ళైతే వాళ్ళు డిసిప్లిన్ కి మారిపోయారు. వాళ్ళు పడే కష్టం, వాళ్ళ డెడికేషన్ టువర్డ్స్ వర్క్ విషయంలో వాళ్ళు, అంటే బడ్జెట్ కూడా అంటే ఎట్లా ఉంటుందంటే, వెంకటేష్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఆకాశంలో మబ్బులు వస్తున్నాయంటే ఆయన గుండెల్లో గుబులు పుట్టేది అని. అంటే ఆకాశంలో మబ్బులు వస్తే ఎక్కడ షూటింగ్ క్యాన్సిల్ అయ్యి ఆ రోజు నిర్మాతకి నష్టాన్ని తెచ్చిపెడుతుందో అనే ఇలాంటి ఫీలింగ్తోనే ఉన్న పాత తరం వీళ్ళంతా. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా చిరంజీవి గారిని చూసుకుంటే ఆయన ఎక్కని శిఖరాలు లేవు. ఇండియాలోనే ది బిగ్గెస్ట్ స్టార్ ఆయన. ఏంటి అలా అంటే స్టార్డమ్ ఉండటం వేరు, డబ్బు సంపాదించడం వేరు, దాన్ని సద్వినియోగపరచడం వేరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరితో ఎవరిని నొప్పించకుండా, మాట అనకుండా, తన దగ్గరికి సహాయం అని అర్థించి వచ్చిన ప్రతి వాళ్ళకి సహాయాన్ని చేస్తూ ఏంటి ఒకానొక సందర్భంలో 2000 సంవత్సరంలో ఆయన నాకే స్వయంగా ఫోన్ చేసి, నేనున్నాను, నువ్వు టెన్షన్ పడద్దు, నేనున్నాను అని భరోసా ఇచ్చిన సందర్భం కూడా నా జీవితంలో కూడా ఉంది. సచ్ అ కైండ్ హార్టెడ్ పర్సన్. డెఫినెట్లీ ఆయన ప్రోత్సాహం కూడా ఈ హనుమాన్ సక్సెస్ కి డెఫినెట్ గా
చాలా ఊతం ఇచ్చింది. బాగా చాలా ఊతం ఇచ్చింది ఆయన చెప్పిన మాటలు, Yeah. ఆయన తీసుకున్న ఉదాహరణలు. Yeah, definitely. తప్పకుండా ఆయన చెప్పిన ఆంజనేయ స్వామి గురించి ఆయన ఏదైతే చెప్పారో అది చాలా మందిలో యువతలో స్ఫూర్తిదాయకం. ఆయన ఒక మాట అన్నారు, నన్ను నేను ఆంజనేయ స్వామికి డెడికేట్ చేసుకున్నాను అని. Right. సో అలా ఎవరు డెడికేట్ చేసుకుంటే వాళ్ళందరూ ఆ స్థాయికి ఎదుగుతారు. వస్తారు. ఆయన అంత నమ్మారు. తర్వాత వాళ్ళ నాన్నగారే నా గురువు ఎవరయ్యా అంటే మా పెద్ద అబ్బాయే నా గురువు అని చెప్పారు అని చెప్పారు. Right. సో ఇవన్నీ కూడా ఇవాళ రేపు యువతకి కావాల్సిన ఆధ్యాత్మికతని, అంటే ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఫ్యాన్స్ యువకులు ఈ యువరక్తాన్ని, ఈ యువశక్తిని సన్మార్గంలో నడిపితే ఇది సమాజానికి ఉపయోగపడుతుందనే భావన కలిగి ఉన్న వ్యక్తి ఆయన. Definitely. మొదటి నుంచి కూడా రక్తదానం, నేత్రదానం అని పెట్టి ఇవన్నీ చేసిన కారణం అదే. అంటే జనరల్గా ఫ్యాన్స్ అనగానే అల్లరి చిల్లరగా దూకుడుగా థియేటర్ల దగ్గర దండలు కటౌట్లకి దండలు వేస్తూ పోస్టర్లకు పాలాభిషేకాలు చేస్తూ ఇలా ఉంటారు. కానీ వాళ్ళు ఇలాంటి చక్కగా drive చేస్తూ వాళ్ళ ఉంటారు. ఇలాంటి యువతని ఉత్సాహకరమైన ఉత్సాహంతో ఊరకలెత్తే యువరక్తం ఉన్న యువకుల్ని సన్మార్గం వైపు నడిపి అది సమాజానికి ఉపయోగపడేలా చేయడంలో చిరంజీవి గారు నిజంగా ధన్యజీవి. అద్భుతం, అద్భుతం. చాలా అద్భుతంగా చెప్పారు. ఆయనకు ఆల్రెడీ పద్మభూషణ్ అనే అరుదైన బిరుదు ఉంది. ఇంకా అరుదైన బిరుదులు రాబోతున్నాయని ప్రెడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హనుమాన్ సినిమా ఇంత సక్సెస్ ని సాధించినందుకు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఆయుష్మతి భవ.